నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శాంతి చర్చల కోసం కీలకమైన వైఖరిని ప్రకటించారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ లక్ష్యాన్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా నిరోధించడానికి నాటో సభ్య దేశాల తరహాలో పశ్చిమ దేశాల నుంచి ఖచ్చితమైన భద్రతా హామీలను కోరుతున్నట్లు అమెరికా రాయబారులతో జరిగిన చర్చల్లో ఆయన స్పష్టం చేశారు. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతాన్ని వదులుకునే అమెరికా ప్రతిపాదనను మాత్రం ఆయన తిరస్కరించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమ దేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధమని ఆయన బెర్లిన్లో ప్రకటించారు. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికలను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని జెలెన్స్కీ వ్యతిరేకించగా ఇరు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక యుక్రెయిన్ శాంతి చర్చలతో కీలక మలుపు జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తమ భూభాగం కోసం ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో రెండు దేశాలు కూడా డి అంటే డి అనేలా కూడా యుద్ధం చేసుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు మధ్యవర్తిత్వం వహించేందుకు, రష్యాకు ఉక్రెయిన్ కి మధ్యవర్తిత్వం వహించేందుకు అనేక సార్లు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడడం, సో నేరుగా 1-2 సార్లు కూడా భేటీ అయిన సంగతి తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొత్త ప్రతిపాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక మరి దీన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎందుకంటే అప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినప్పుడు కానీ, లేకపోతే జెలెన్స్కీ తోటి ఫోన్ లో సంభాషణ కానీ, లేకపోతే జెలెన్స్కీ తోటి ట్రంప్ భేటీ అయినప్పుడు కానీ కొన్ని ప్రతిపాదనలు అంగీకరించారు అనేది చర్చకు వచ్చింది. అది అంగీకరించారా లేదా అనేది పక్కకు పెడితే చర్చ మాత్రం జోరుగా జరిగింది. కాకపోతే ఇప్పుడు అధికారికంగా 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చిన నేపథ్యంలో జెలెన్స్కీ మాత్రం ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నేను ఆమోదించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఎటు దాడి తీస్తుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి కానీ అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత ట్రంప్ ఈయన కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు నేరుగా జెలెన్స్కీ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కాబట్టి సో మరి చూడాలి ఎటు దారి తీస్తుంది ఏంటనేది కూడా తెలియాల్సింది. సో ఇక ఏదేమైనా సరే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో మాత్రం ఒక కీలక మలుపని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెలెన్స్కీ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదనకు సంబంధించి నాటో సభ్యత్వం ఆశలు వదులుకునేందుకు కూడా జెలెన్స్కీ సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. పశ్చిమ దేశాల నుంచి కూడా భద్రతా హామీలు ఉక్రెయిన్ కోరుతూ ఉంది. ఎందుకంటే పశ్చిమ దేశాల నుంచి కూడా ఖచ్చితంగా భద్రత అవసరం అని చెప్పేసి కూడా ఉక్రెయిన్ ప్రధానంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతుంది. మరి చూడాలి అంగీకరిస్తారా లేదనేది కూడా తర్వాత తెలుస్తుంది. దేశ భూభాగాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకు మాత్రం ఖచ్చితంగా ఉక్రెయిన్ మాత్రం నిరాకరిస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ దేశ భూభాగాన్ని మేము వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నారు జెలెన్స్కీ. కాబట్టి చూడాలి మరి ట్రంప్ ప్రతిపాదనతో మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం చాలా కీలకమైనటువంటి ఇవి నిర్ణయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. సైదులు, అలాగే మీరు అన్నట్టు పశ్చిమ దేశాల నుంచి అయితే భద్రతా హామీలు ఇటు యుక్రెయిన్ కోరుతుంది. సో యుక్రెయిన్ కోరినట్టుగా ఆ దేశాలంటే భద్రతా హామీలు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? మనకున్న సమాచారం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా పశ్చిమ దేశాలు కొన్ని దేశాల వరకే ఉక్రెయిన్ కి భద్రతా విషయంలో హామీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో అవసరమైతే కొన్ని దేశాల్లో కూడా కొంత ట్రంప్ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చలకు సంబంధించి దేశ భూభాగాన్ని వదులుకోవాల్సిందే అని చెప్పేసి అమెరికా ప్రతిపాదనకు సంబంధించి ఉక్రెయిన్ నిరాకరించింది. కాబట్టి సో ఇక పశ్చిమ దేశాలకు సంబంధించిన భద్రత విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏ దేశాలు అమెరికాకు తలగ్గుతాయి ఏంటి అనేది కూడా మనకి
తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి రాజీనామాతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు. కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 సెక్షన్ 91(2) ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను యాక్టింగ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి రాజీనామాతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు. కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 సెక్షన్ 91(2) ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను యాక్టివ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులో అయితే నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు అయితే ప్రజెంట్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు అయితే తాత్కాలికంగా మేయర్ బాధ్యత అప్పగిస్తూ అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఉన్నటువంటి అంటే పోర్టూరి 70 పై అవిశ్వాస తీర్మానం అధికార ప్రతిపక్షాల మధ్య రాసుకున్నటువంటి నిప్పు మేయర్ పోర్టూరి 70 రాజీనామాతో తెరపడినటువంటి పరిస్థితి. మేయర్ 70 రాజీనామాను కలెక్టర్ ఆమోదించిన అంతమే ఏదైతే పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వీటిని నిర్దేశించడానికి కోసంగా వీటిని ఇబ్బంది లేకుండా స్మూత్ గోయింగ్ కోసం అయితే మాత్రం ఇన్ఛార్జ్ మేయర్ నియామకానికి అయితే మాత్రం కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ ఉత్తర్వుల ఆధారంగా మున్సిపల్ శాఖ నూతన మేయర్ ని ఎన్నుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి జరిగినటువంటి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీంట్లో సీనియర్ గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ని మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే రూప్ కుమార్ యాదవ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈయన చాలా గోప్యంగా అంటే ఎవరికి కూడా చాలా ఆర్భాటాలకి ఏం పోకుండా మీడియాకు కూడా దూరంగా కూడా ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. అయితే నూతన మేయర్ ని ఎన్నుకునేంత వరకు కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఎస్టీ రిజర్వ్డ్ మేయర్ కాబట్టి ఈ స్థానానికి మరొక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారినే కూడా దీన్ని ఇక్కడ ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన మేయర్ గా ఎవరు రాబోతున్నారు అనేది కొంత చర్చ అయితే మాత్రం నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. అయితే ఈ దశగా గత కొద్ది రోజులుగా క్యాంపులు కార్పొరేటర్లను కాపాడుకోవడం కప్పదోటల వ్యవహారం ఏదైతే అమరావతి టు నెల్లూరు టు తాడేపల్లి ప్యాలెస్ గా కొనసాగినటువంటి ఈ మేయర్ కు సంబంధించిన కార్పొరేటర్ల వ్యవహారం అంతా కూడా ఈ రోజు ఉదయంతో కొంత తెరపడిన పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. నూతన మేయర్ ని ఎప్పుడు ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నిక కాబోతున్నారు అనేది మాత్రం కొంత చర్చనీయాంశం అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే దేవరకొండ సుజాత పేరు అలాగే మరొక కార్పొరేటర్ పేరు కూడా వినిపిస్తుంది. కానీ వీరిలో ఆ అదృష్టం ఎవరికి వరించబోతుంది? కేవలం సంవత్సరం రోజుల కాలమే ఉన్నటువంటి ఈ మేయర్ పదవి కొరవ మేయర్ ని ఎవరిని ఎన్నుకోబోతున్నారు? కానీ ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ నే నెట్టుకొస్తారా?
లేకపోతే మధ్యలోనే ఈ యొక్క కొత్త మేయర్ని ఎన్నుకుంటారా అనేది మాత్రం కొంత చర్చ జరుగుతుంది. దీని అందరికీ కూడా కాలమే సమాధానం పరిస్థితుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్. దేశంలో బంగారం వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. 2 రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్లు కనిపించినా ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే బంగారం ధరలు మాత్రం బగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ఇటీవలి కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా భారీ స్థాయిలో దూసుకెళ్లాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 1,35,000 వరకు చెల్లించుకునే పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర 1,33,000 వద్ద కొనసాగుతుంది. ఇక పెరిగిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఇంత పెద్ద మొత్తంలో బంగారం వెండి ధరలు పెరగడానికి రీజన్ ఏంటి? ఈ శాలిని గత వారం రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బంగారము వెండి ధరలు రోజు రోజుకు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా కొనాలంటే కూడా కొనలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకవైపు ఇటు మార్కెట్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఏవైతే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కారణాల వల్లే బంగారం పెరుగుదలలో, అదేవిధంగా వెండి రేట్ల పెరుగుదలలో ఈ యొక్క మార్పులు కనిపిస్తున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు భవిష్యత్తులో యుఎస్ కు సంబంధించినటువంటి ఆ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని చెప్పేసి కూడా మార్కెట్ లో అంచనా వేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవలే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గించింది. అదే విధంగా దీంతో పాటు బంగారంపై ఏదైతే ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడిగా కూడా మదుపరులు భావిస్తా ఉంటారు. సో ఇక్కడ రిస్క్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది భావిస్తారు. కాబట్టి బంగారంపై ఈ యొక్క ఏదైతే ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గు చూపడానికి అదొక కారణం. సో దీనివల్లే కూడా బంగారం రేటు పెరగడానికి ఒక కారణం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా రూపాయి విలువ పతనం కావడం కూడా ఇదొక రీజన్ అని చెప్తా ఉన్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు కూడా పడిపోతా ఉంది. అంతర్జాతీయంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే తగ్గిపోవడం వల్ల కూడా బంగారం రేటు పెరుగుదలకు కారణం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ధరలపై యొక్క దీని ప్రభావం అనేది కనిపిస్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చితి కానివచ్చు, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క బంగారం రేట్లపై ఖచ్చితంగా వాటి ప్రభావం అనేది చూపిస్తా ఉంది. రాజకీయ అదేవిధంగా ఆర్థిక అంశాలు కూడా దీనికి కారణం అవుతాయని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోలు చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా ఏదైతే నేషనల్ బ్యాంక్స్ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్స్ కూడా బంగారం నిల్వలు పెంచుకునేందుకు కూడా ఆయా దేశాలు భావిస్తా ఉన్నాయి. బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాయి. సో ఈ నేపథ్యం వల్ల కూడా బంగారానికి ఏదైతే డిమాండ్ ఎంత ఉందో సప్లై అనేది తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం రేట్లు పెరగడానికి ప్రధానంగా కారణం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఒకవైపు బంగారంతో పాటు అదే విధంగా కూడా వెండి ధరలు కూడా రోజు రోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. వెండి ధరలు కూడా బాగా పెరుగుతా ఉన్నాయి. దీనికి కూడా ప్రధాన కారణం బంగారంతో పాటు వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా ఇటు సోలార్ ప్యానల్స్, అదేవిధంగా 5G సాంకేతికత, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో కూడా అంటే ఇటు ఇండస్ట్రియల్ లో కూడా వెండి యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల్లో కూడా ఈ నేపథ్యంలోనే వెండి డిమాండ్ పెరిగింది, దానికి సప్లై కూడా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వెండి ధరలు కూడా రోజు రోజుకు పైకి వెళ్తా ఉన్నాయని చెప్పి కూడా ఇటు విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు స్థానిక కస్టమ్స్ కానివచ్చు, అదేవిధంగా ఇటు రాబోయే పండుగ రోజుల్లో దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా రాబోయే ఏదైతే ముందస్తుగానే భారతీయుల్లో బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. ముందుగానే పండుగలకు ముందుగానే సీజన్స్ ముందుగానే దాన్ని బంగారం కొనుగొని ఇంట్లో పెట్టుకోవడం అనేది భారతీయులు ఎక్కువగా కొంటారు. ముఖ్యంగా అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేది భారతదేశమే. సో ఈ నేపథ్యంలోనే డిమాండ్ అనేది పెరిగింది. ఈ నేపథ్యంలోనే దీని యొక్క రేట్ అనేవి పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భారతదేశం కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ ధరలు అనేటివి గత కొన్ని రోజులుగా కూడా ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం బంగారం కొనాలంటే 1,35,000 వరకు కూడా
చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే ప్రస్తుతం తులం బంగారం ధర 1,33,910 రూపాయలుగా కూడా కొనసాగుతా ఉంది. ఈ రేట్లు మరికొద్ది రోజుల పాటు కూడా చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశమే ఉంది అని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది. లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ గ్రామస్తులు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఐనవిల్లి లంక వద్ద మడుగులో మొసలి సంచారం తీవ్ర కలకలం రేపింది. గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఈ మొసలి ప్రవాహంలో కొట్టుకు వచ్చి ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. గుంతలో మొసలిని చూసి జాలర్లు, రైతులు వణికిపోతున్నారు. ముక్తేశ్వరం, రేవు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసలిని పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. మొసలి తిరిగిన గుంతలను పరిశీలించారు. గ్రామంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామన్నారు. ఎంవి ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఐనవిల్లి లంక గ్రామ పరిధిలో ఇక్కడ పొలంలో ఒక మడుగు ఉంది. ఆ మడుగులో మొసలి తిరుగుతుందని చెప్పి గ్రామస్తులు సమాచారం అందించారు. దాని మీదట మేము గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. మొసలు తిరగడానికి మేము నిర్ధారించుకుని దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాప్ కేజ్ తీసుకుని వచ్చాము, కేజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ కేజీలో పడితే దాన్ని తీసుకెళ్లి మళ్ళా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ కేజీలో పడని పరిస్థితుల్లో మళ్ళీ ఈ మడుగులో నీరు తగ్గించి మరలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో అందరూ కూడా గ్రామస్తుల సహకారం ముఖ్యం. ఇక్కడ ఎవరు కూడా అనవసరంగా ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకుండా కొద్ది సంయమనం పాటించాలి. ఈ వన్యప్రాణులు ఇలాగా జనావాసాల్లో ఉన్నప్పుడు వాటిని పట్టుకునే చర్యల్లో భాగంగా ముందుగా మాకు ప్రజల సహకారమే ముఖ్యం. ఈ సందర్భంగా కూడా నేను కోరేది ఏంటంటే ఈ గ్రామస్తుల నుంచి వారి యొక్క పిల్లలను కానీ ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకుండా కొద్దిగా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతానికైతే ఒకటేనండి, 2 ఉన్నాయి 3 ఉన్నాయని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఒకటి మేము చూడటం జరిగింది. దాన్ని పట్టుకున్న తర్వాత మరలా ఏమైనా కనిపిస్తే అప్పుడు 2వది ఉందని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి తప్పించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు మంత్రి నారా లోకేష్ హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతో వేర్వేరుగా సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించనున్నారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం నారా చంద్రబాబు సైతం ఈ నెల 19న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన 18వ తేదీ సాయంత్రమే విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 19న చంద్రబాబు పర్యటన జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
రైట్, నేడు ఢిల్లీలో అయితే మంత్రి నారా లోకేష్ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. శాలిని, ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు అయితే కనుక అంశాలపై ప్రస్తావించడం కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు ఈ రోజు సాయంత్రం అయితే కనుక ఢిల్లీకి ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ అక్కడ ఢిల్లీలోనే ఈ రోజు రాత్రి ఉంది. రేపు పలువురు కేంద్ర మంత్రులు అయితే కనుక కలవనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇటీవలే ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీకి ఎన్నికైనటువంటి నేపథ్యంలోనే శుభాకాంక్షలు తెలియజేసే ఉన్నట్లయితే కనుక ఇటు ఏదైతే విద్యా వ్యవస్థలో కావచ్చు, అదేవిధంగా ఐటీ రంగంలో కావచ్చు, ఇటు రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులకు అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి పథకాన్ని గ్రామ స్థాయి వరకు అమలు చేస్తున్నామన్నారు. 3వ విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 3వ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవిస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతాం. మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రెవెన్యూ, పెన్షన్లు, ఇంటి స్థలాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో మౌలిక వసతులు లేక అవస్థలు పడ్డారని అన్నారు. పేదలకు గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడించారు. బందరులో పర్యాటక అభివృద్ధికి మైరా, పోస్ట్ కార్డు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. గోవా నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. అన్నింటికీ త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. గత గవర్నమెంట్ లో ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు G+3 హౌసెస్ అన్నిటిని కూడా ఆపేసి అక్కడ ఆ రోజున డబ్బులు కట్టుకుని అలాట్ అయినటువంటి వాళ్ళకేమో స్థలాల పేరుతో మోసం చేసి ఖాళీ పట్టాలు చేతిలో పెట్టి ఆ స్థలాలు కూడా చూపించకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పాటు చేశారు. అందుకని ఇవాళ దాని మీద దృష్టి పెట్టాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు. ప్లస్ కేబినెట్ కూడా డిస్కస్ చేశాం. ఇళ్ల స్థలాల పేరుతో కాలనీలు అని చెప్పి విలువ కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి బలవంతంగా వైసీపీ నాయకులు పనికిరాని భూములన్నీ కూడా ఆ రోజు హౌసింగ్ లో పెట్టించారు. అంటే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హౌసింగ్ లో పెట్టి దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. ఇవాళ దాని వల్ల చాలా మంది సెంటు లేదంటే సెంటున్నర అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది స్టార్ట్ చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. దానికి ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఇవాళ ఎవరైతే సెంటు భూమి ఇచ్చారో వాళ్ళకి 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, రూరల్లో సెంటున్నర ఇస్తే దాన్ని 3 సెంట్లు చేయడానికి ఇవాళ కార్యాచరణ తయారు చేస్తున్నాం. దానికోసమే కలెక్టర్లతో కూడా సమావేశం పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఆ సమస్యల పరిష్కారం చేయడం. అంటే ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. ఇల్లు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా మళ్ళీ అది రీఅలాట్ చేయడానికి, ఆ లేఅవుట్స్ అన్ని కూడా కరెక్ట్ చేయడానికి వాళ్ళ కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్తాం.